హలో అందరికీ. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి తిరుపతి వ్లాగ్ అనమాట. మేమందరం కలిసి తిరుపతి వెళ్తున్నాము. మేము అంటే అన్నయ్య వాళ్ళు అండ్ వదిన వాళ్ళ మమ్మీ, డ్యాడీ, తమ్ముడు, మా ఫ్యామిలీ, ఇంకా మా పిన్ని అండ్ తమ్ముడు, పిన్ని వాళ్ళ బాబు అందరం కలిసి తిరుపతి కాణిపాకం వెళ్తున్నాము. అక్కడి నుంచి ఇంకేమైనా దగ్గరలో ఉంటే కవర్ చేస్తాం. ఆల్మోస్ట్ మేము ఆ రోజు 4:00కి స్టార్ట్ అయ్యాము. 4:00కి స్టార్ట్ అయినప్పుడు వీడియో తీయలేదు. ఎందుకంటే ఆ టైంలో వీడియో తీస్తూ కూర్చుంటే ఏదో ఒకటి మర్చిపోతానేమో అని భయంతో తీయలేదు. తర్వాత మధ్యలో వెళ్ళిన తర్వాత 6:20 అరౌండ్ 6:20కి అలా వీడియో ఆన్ చేశాను. సన్‌రైజ్ చాలా బాగుంది కదా అనేసి అక్కడ కాసేపు ఆగి చూసి కొద్దిసేపు రిలాక్స్ అయ్యి అప్పుడే వీడియో ఆన్ చేశామన్నమాట. వెళ్ళే దారిలో కాఫీ తాగుదామనేసి మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనేసి ఒకటి ఉంది. చాలానే ఉన్నాయి, కానీ మద్రాస్ ఫిల్టర్ కాఫీ కొంచెం చూడడానికి బాగుంది, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ కూడా అవైలబుల్గా ఉంది కదా అని ఆగి తాగాం. కాఫీ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. స్టార్ట్ అయిన తర్వాత వాడపల్లి అంటే నెక్స్ట్ మనం ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అవుతున్నామని వాడపల్లి ఈ రివర్ ఉంది, కృష్ణా రివర్. ఈ ఈ కృష్ణా రివర్ దగ్గర పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. కాసేపు ఆగుదాము వెళ్దాము అంటుంది మా పాప. కానీ లేదు నాన్న, ఇక్కడ అలాంటివి ఏమి ఉండవు, మనం నెక్స్ట్ ఆంధ్ర బోర్డర్లోకి ఎంటర్ అవుతున్నాం, ఇక్కడ ఆడుకునేంత ఉండదు, ఇది హైవే రోడ్ అని చెప్పాడు మా తమ్ముడు. సో తర్వాత మధ్యలో వెళ్ళి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆఫ్టర్నూన్ అలా ఆకలేస్తుందనేసి లంచ్కని ఒక దగ్గర ఆగాము. ఆగి కొద్దిసేపు తిని, అక్కడ తినడం అంటే మేమేమి బయట కొనుక్కొని తినలేదు. వెళ్ళేటప్పుడు నార్మల్గా ఇంట్లో నుంచే పులిహోర, పూరీలు అవన్నీ చేసుకొని వెళ్ళాము. తినేసాము. తిన్న తర్వాత మళ్ళీ చాయ్ తాగాము. నిద్ర మళ్ళీ తిన్న తర్వాత డ్రైవింగ్ చేస్తే వాళ్ళకి నిద్ర వస్తుందేమో అనేసి అందరూ చాయ్ తాగారు. నేనైతే ఏం తాగలేదు, నాకు ఆ చాయ్ అలవాట్లేదనమాట. కాఫీ కూడా ఎప్పుడో ఒకసారి తాగుతాను. సో తిని అన్నయ్య వాళ్ళ పాప, నా కోడలు, తినికే పుట్టెంటికలు తీయడానికి వెళ్తున్నాము. పుట్టెంటికలు వచ్చేసి కాణిపాకంలో, అన్నయ్య గుండేమో తిరుపతిలో తీయించుకున్నాడు, పాపకేమో కాణిపాకంలో. సో 2 చూడడానికి వెళ్ళాము. ఇంకా నియర్ బై ప్లేసెస్ కూడా చూసాము. తర్వాత కాసేపు అక్కడ రిలాక్స్ అయిన తర్వాత ఆడుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత మేము దగ్గరికి వెళ్తున్న దారిలో బీచ్కి వెళ్దాము అనేసి అనుకున్నాం. యాక్చువల్లీ బీచ్ ప్లాన్ వచ్చేసి రిటర్న్ జర్నీలో అనుకున్నాము, కానీ రిటర్న్లో అన్ని గుండ్లు ఉంటాయేమో అని, గుండు కొట్టించుకుంటారు కదా అనేసి మళ్ళీ వెళ్దాము అని అప్పటికప్పుడు డిసైడ్ అయ్యాం. కానీ బీచ్ అంటే మేము బాపట్ల, చీరాల వెళ్ళలేదు, అది కొంచెం లాంగ్ ఉంటుంది, రిటర్న్లో వెళ్దాము అనేసి ఇక్కడ కొంచెం నియర్ బై లొకేషన్లో దగ్గరగా ఉన్నది చూసుకొని గూగుల్లో పెట్టుకొని లొకేషన్ పెట్టుకొని వెళ్ళాము. అది వచ్చేసి తుమ్మలపెంట అంట. నాకు అంత సరిగ్గా ఐడియా లేదు. ఇక్కడ జనాలు ఎక్కువగా ఏం లేరు. ఆ రోజు వినాయక నిమజ్జనం 5 days కదా జరుగుతుంది, అందుకే కొంచెం జనాలు ఎక్కువగా ఉన్నారు. నార్మల్గా అంతా కూడా ఉన్నారంట. వాటర్ అలలు మాత్రం చాలా హెవీ ఫ్లో ఉన్నాయి, అందుకే ఇక్కడ జనాలు ఎక్కువ ఉండరేమో అనిపించింది. నార్మల్గా ఇట్లా బాపట్ల, చీరల దగ్గర అయితే ఇంత హెవీ ఫ్లో ఉండదు. కొంచెం ఆడుకోవడానికి కూడా ఆడుకోవడానికి అంత ఈజీగా అనిపించలేదు ఇక్కడ. కానీ ఎలాగో అలాగో ట్రై చేసాము. అలలు మాత్రం చాలా హెవీగా వస్తున్నాయి, అంటే ఇలా వస్తే అలా లాక్కెళ్ళిపోయేటట్టు వస్తున్నాయి. మా తమ్ముడికి తనకి ఎంట్రీకి కనిపించింది, నేను తీసుకొచ్చిన అనేసి ఇసుక పట్టుకొని వచ్చాడు, కానీ అది అందులో లేడు. ఆల్మోస్ట్ 2 times ట్రై చేశాడు కానీ రాలేదు. ఆ తర్వాత కాసేపు పిల్లలతో ఎంజాయ్ చేసాము. నాకు కూడా కొంచెం భయం వేసింది. అన్నయ్య ఏమో పాపను ఎత్తుకొని వెళ్ళి కాసేపు అలా నీళ్ళలో ఒక 2 సార్లు నడిపించాడు. తను కూడా చాలా ఎంజాయ్ చేసింది. ఇంకా అలలు చూస్తుంటే ఎంత భయంకరంగా అనిపించిందో, కానీ చూస్తుంటే కూడా అంత చూడాలి అనిపించింది, అంత బాగుంది. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. వెళ్ళేటప్పుడు మాత్రం నాకు బాగా నచ్చింది.
అయిపోయిన తర్వాత మళ్ళీ అందరం కలిసి కార్ దగ్గరికి వెళ్ళాము. అందరేమో ఎండకి నించొని ఇసుకంతా డ్రై అయిపోయి రాలిపోయిన తర్వాత ఎక్కి కూర్చుంటామన్నారు. కానీ నా చెప్పులు అక్కడ నీళ్ళలోనే పోయాయి. సో నేనైతే డైరెక్ట్ కూర్చున్నాను. ఎందుకంటే ఇసుక అంత కాలుతుంది, ఎండ చాలా హెవీగా ఉంది. కాసేపు అలా కూర్చున్న తర్వాత ఇసుక అంతా రాలిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యాము. తిరుపతి వెళ్ళేసరికి 6:30 అలా అయింది. యాక్చువల్లీ మేము ఆగుకుంటూ వెళ్ళాం కాబట్టి అంత లేట్ అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ దొరకడానికి చాలా ఇబ్బంది అయింది. ఇంకా అన్నయ్య ఆన్లైన్లో చూసి ఒక సర్వీస్ విల్లా తీసుకున్నాడు. అది ఎంత బాగుందంటే అది వచ్చేసి డూప్లెక్స్. మనం నార్మల్గా ఒక బ్యాగ్ తీసుకొని బట్టలతో ఒక బ్యాగ్ తీసుకొని వెళ్తే చాలు, ఏవి అవసరం లేదు. మిగతావన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్టవ్ కానీ, ఓవెన్ కానీ, వండుకునే గిన్నెలు కానీ, వాటర్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళే ప్రొవైడ్ చేశారు. మేమే అనుకున్నాం మేము అనవసరంగా ఇన్ని తెచ్చుకున్నామా అనిపించింది. కానీ నెక్స్ట్ ఇంకా తిరిగేది ఉంది కదా, అవన్నిటికీ పనికొచ్చేలానే తెచ్చుకున్నాం మేము. అండ్ వాళ్ళు ఇచ్చినవి మేము ఎక్కువేం వాడలేదు, ఇంకా మేము తెచ్చుకున్నవే వాడుకున్నాము. అండ్ ఇది వచ్చేసి 3 BHK డూప్లెక్స్ విల్లా. 3 BHK డూప్లెక్స్ విల్లా. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ బెడ్రూమ్లో టీవీ, ఏసీ, బాత్రూంలో గీజరు విత్ అన్ని ఫెసిలిటీస్తో సహా ఉంది. చాలా బాగుంది. అండ్ బెడ్రూమ్స్లో బాల్కనీస్ కూడా ఉన్నాయి. అండ్ వాష్ ఏరియాస్ ఉన్నాయి విత్ వాషింగ్ మిషన్ కూడా ఉంది. చెప్తుంటేనే నాకు ఇంకా మర్చిపోలేను, అంత బాగుందన్నమాట. బెడ్రూమ్స్ ఉన్నాయి అంటే ఉన్నాయి అని కాదు, ఎంత బాగున్నాయి అంటే నార్మల్గా మనం ఇంట్లో కూడా అంత మెయింటైన్ చేయము, అంత హై క్వాలిటీగా ఉంది. అండ్ బాల్కనీ కూడా ఇక్కడ ఇది ఇప్పుడు నేను చూపించిందే ఒక బెడ్రూమ్ అనమాట. ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాల్కనీ. ఈ బాల్కనీకి అంటే మొత్తం క్లోజ్ కాదు, మొత్తం ఓపెన్ కాదు, మెడిటేషన్ యోగా చేసుకునేటట్టు ఉందన్నమాట. నెక్స్ట్ బాత్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. ప్రతి బెడ్రూమ్కి బాత్రూమ్ ఉంది. అండ్ పైన ఇంకా ఎక్స్ట్రా ఒక బాత్రూమ్ కూడా ఉంది. నెక్స్ట్ డైనింగ్ టేబుల్ కూడా ఉంది. అండ్ ఇంటీరియర్ డెకరేషన్ కానీ, వాళ్ళు పెట్టిన ఫ్లవర్ వాజెస్ కానీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. పూజా రూమ్ కూడా ఉంది. అంటే డైలీ పూజ చేసుకునే వాళ్ళు కూడా వచ్చే వాళ్ళ ఛాన్సెస్ ఉన్నాయి కదా, పూజా రూమ్ కూడా ఉంది. ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్, బాల్కనీ. ఈ బాల్కనీ ఇంకొంచెం పెద్దగా ఉంది, అంటే సీలింగ్ హ్యాంగర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట అందులో. సో అది ఇంకా పెద్దగా ఉంది. ఇది సెకండ్ బెడ్రూమ్. థర్డ్ బెడ్రూమ్ వచ్చేసి పైన ఉంది. చెప్పాను కదా డూప్లెక్స్ అని, సో పైన ఉంది. ఆ బెడ్రూమ్ కూడా సేమ్ ఇంత స్పేషియస్గానే ఉంది. పైన బెడ్రూమ్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎవరైనా వస్తే పడుకోవడానికి చాలా బెడ్స్ ప్రొవైడ్ చేశారు, పిల్లోస్ ప్రొవైడ్ చేశారు. చూస్తే అసలు ఇంత స్పేస్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి అనే ఒక ఇదిని బాగా వాళ్ళు యూస్ చేసుకున్నారు. అంటే స్పేస్ ఈచ్ అండ్ ఇంచ్ కూడా వదలకుండా వాళ్ళు బాగా స్పేస్ని యూటిలైజ్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ థర్డ్ బెడ్రూమ్ అని చెప్పాను కదా, బయట పడుకునే వాళ్ళకి ఇక్కడ వాళ్ళు కూలర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏసీస్ అన్ని బెడ్రూమ్స్లో ఏసీస్ ఉన్నాయి. ఇక్కడ పైన బెడ్స్ ఒకవేళ సరిపోకుంటే పడుకుంటారు కదా, వాళ్ళకి వాళ్ళు కూలర్ కూడా ప్రొవైడ్ చేశారు. బోర్ కొడితే చదువుకోవడానికి బుక్స్, వండుకోవడానికి గ్యాస్ విత్ గ్యాస్ స్టవ్, ఓవెన్, రైస్ కుక్కర్, ఇంకా వండుకునే వెజిల్స్ అన్నీ ఉన్నాయి, ఏది లేదనకుండా ఉన్నాయి. ఎవరైనా తిరుపతి వస్తే రూమ్స్ కొంచెం డబ్బులు పెట్టినా సరే బాగుండాలి అనుకుంటే ఇలా తీసుకోండి. అడ్రస్ కావాలంటే కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది తిరుపతిలో మేము 2 డేస్కి తీసుకున్నాం ఈ స్టే. ఇక్కడ నుంచి పైకి వెళ్ళే దారి ఉంది. ఇక్కడ ఒక స్టోర్ రూమ్ ఉంది. స్టోర్ రూమ్లో అన్నీ ఈ ఇంటీరియర్ సామాను ఉన్నాయి, అంటే ఫ్లవర్ వాజెస్, బుద్ధుడి బొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఉన్నాయి. లాక్ చేసి ఉంది. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది. కొంచెం తిరిగి వచ్చేసరికి వాయిస్ మారింది, జలుబు చేసి. ఇగ్నోర్ మై వాయిస్ అండి. సో ఇది వచ్చేసి తిరుపతి వ్లాగ్. నెక్స్ట్ మేము
నెక్స్ట్ డే మార్నింగ్ కాణిపాకం వెళ్ళాము. అక్కడ చిన్న తల్లికి పుట్టెంటికలు తీయించి దర్శనం చేసుకొని మిగతా చిన్న చిన్న ప్లేసెస్ దగ్గర ఉన్నవన్నీ చూసాము. నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను త్వరగానే. అండ్ ఇవాల్టి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.